హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్, అదేవిధంగా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి అండ్ అప్లికేషన్స్ యొక్క డేటా, అదేవిధంగా ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ లాంటి డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మనకి ఇందులో BA, BSc, BCom కూడా ఎలిజిబిలిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ చాలామంది కూడా ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది కదా, సో దీంట్లోకైనా లేదా ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ట్యాబ్లోకైనా మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ అప్లై ఆన్లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ మనం డీటెయిల్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. నోటిఫికేషన్ నెంబర్ 01/2020 మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ హైదరాబాద్ నుంచి మనకి ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. దీనిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, క్యాస్ RMO లేదా మెడికల్ ఆఫీసర్స్, డైటీషియన్, బయోమెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్వైజర్, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అదేవిధంగా ఫార్మసిస్ట్, వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ బేస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఇన్ గచ్చిబౌలి, రంగారెడ్డి డిస్టిక్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు పోస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్. సో ఈ యొక్క 4 కాలమ్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఫస్ట్ ప్రొఫెసర్ కనుక తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ MD, MS, DNB ఇన్ ద కన్సర్న్ స్పెషాలిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా అట్లీస్ట్ 4 రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి ఇండెక్స్డ్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా MBBS, అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ MD, MS, DNB ఇన్ ద కన్సర్న్ స్పెషాలిటీ సంబంధించి మీరు ఆ యొక్క కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 4 years మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా కనీసం 2 జర్నల్స్ అనేవి పబ్లిష్ అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ MBBSతో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ TMCలో మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లినికల్ సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్, సో క్లినికల్ ఓరియంటెడ్లో PG ఇన్ MD, MS, DNB ఇన్ ద రిలవెంట్ స్పెషాలిటీలో మీరు కోర్స్ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా దానికి సంబంధించి మీకు ఇక్కడ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా 1 year యాజ్ సీనియర్ రెసిడెంట్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్లో 1 year రెసిడెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా MBBSతో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద TMC అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాన్ క్లినికల్ ఓరియంటెడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్కి PG ఇన్ MD, MS, DNB ఇన్ ద కన్సర్న్ స్పెషాలిటీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా ఇక్కడ 3 years అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి జర్నల్స్ అయితే అవసరం లేదు. అదేవిధంగా MBBSతో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది TMCలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదర్ కేటగిరీస్, సో ఇక్కడ అదర్ కేటగిరీస్ తీసుకుంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్, సో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి MBBS చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అని చేసి ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ GO ప్రకారం, అదేవిధంగా ఈ యొక్క GOs ప్రకారం. అండ్ నెక్స్ట్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 సంబంధించి డిగ్రీ ఇన్ BSc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా మస్ట్ బి రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫరీ తెలంగాణ స్టేట్ నర్సింగ్ సర్వీసెస్లో చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్ సంబంధించి ఇక్కడ BSc నర్సింగ్ చేసిన వాళ్ళ అర్హులు లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అనే చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా వీళ్ళకు 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్టాఫ్ నర్స్ చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఆ యొక్క కౌన్సిలర్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాఫ్ నర్స్, సో స్టాఫ్ నర్స్ కనుక తీసుకుంటే BSc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళ అర్హులు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ నెసెసరీ. అండ్ నెక్స్ట్ డైటీషియన్, సో డైటీషియన్ సంబంధించి BSc డిగ్రీ చేసిన వాళ్ళ అర్హులు. సో ఇక్కడతోటి మనకు బాగానే ఉంది ఏ డిగ్రీ అయినా, కాకపోతే ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ పాస్డ్ 1 year కోర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో మీరు ఖచ్చితంగా డైటెటిక్స్ అదేవిధంగా న్యూట్రిషన్ చేసిన వాళ్ళ అర్హులు. అదర్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీర్, సో బయోమెడికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ నెక్స్ట్ ఫార్మసీ సూపర్వైజర్, సో ఫార్మసీ సూపర్వైజర్ సంబంధించి OP లేదా IP సంబంధించి
డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా డిగ్రీ ఇన్ బీఎస్సీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళ అర్హులు, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళ అర్హులు, కాకపోతే 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కనుక తీసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీఎస్సీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళ అర్హులు. అండ్ అదేవిధంగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ విత్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్. సో లాస్ట్ పోస్ట్ ఇది. బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వాళ్ళ అర్హులు లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళ అర్హులు, కాకపోతే 6 months హాస్పిటల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ టెస్ట్లో 40 words per minute అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్డినర్లీ 1 year ట్రైనింగ్ అనేది వీళ్ళకు మెడికల్ రికార్డ్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. దానికి రిలవెంట్ అయినటువంటి జీవో నెంబర్ కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా కనుక తీసుకుంటే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా వీళ్ళకు టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయో మాత్రం మనకి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఆ యొక్క పోస్టులు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఛాన్సెస్ అనేవి మనకు తెలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 34 years దాకా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద డేటా 1/7/2020 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిసేబుల్డ్ పర్సన్కి 10 years, అదేవిధంగా రిటైర్డ్ పర్సన్కి అయితే బిలో 65 years అనేటటువంటి పాయింట్ ద్వారా వీళ్ళనైతే రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా 1 June 2020 కల్లా వీళ్ళకైతే రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా. సో సెలక్షన్ క్రైటీరియా కనుక తీసుకుంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఇక్కడ వాళ్ళ యొక్క గ్రేడ్స్ పైన మనకి ఇక్కడ డేటా అనేది మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం కూడా వీళ్ళకు రోస్టర్ పాయింట్స్ పైన ఇస్తున్నారు, ఎక్స్పీరియన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క జర్నల్స్. అండ్ నెక్స్ట్ అదర్ కేటగిరీస్. మీ యొక్క అకాడమిక్ స్కోర్ని తీసుకొని వీళ్ళకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 రోస్టర్ పాయింట్స్కి ఆ యొక్క 100 రోస్టర్ పాయింట్స్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు ద అక్కడ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏదైతే ఎక్కువ మ్యాచ్ అవుతాయో వారిని ర్యాంక్ వైజ్గా వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ ప్రకారం ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళకైతే ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క స్కోర్లో మీకు ఏ గ్రేడ్ కనుక వచ్చినట్లయితే 60%, బి గ్రేడ్ కనుక వచ్చినట్లయితే 55%, జస్ట్ పాస్ అయితే 50% లెక్క వీళ్ళు ఇక్కడ అకాడమిక్ స్కోర్ని తీసుకుంటున్నారు. అదేవిధంగా అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీస్, అదేవిధంగా వేకెన్సీస్. సో శాలరీస్ అండ్ వేకెన్సీస్ తీసుకుంటే ప్రొఫెసర్కి 14 పోస్టులు, పర్ మంత్లీ వీళ్ళకు 1,90,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్కి 24 పోస్టులు, 1,50,000. అసిస్టెంట్ ప్రొఫెసర్ 48 పోస్టులు, 1,25,000. సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి 129 పోస్టులు, 40,270. నర్సింగ్ సూపరింటెండెంట్కి ఒకే ఒక పోస్టు, 35,120. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్ సంబంధించి 20 పోస్టులు, 29,760. స్టాఫ్ నర్స్కి సంబంధించి 246 పోస్టులు, 25,140. అండ్ నెక్స్ట్ డైటీషియన్ ఒకే ఒక పోస్ట్, 35,120. బయోమెడికల్ ఇంజనీర్ ఒకే ఒక పోస్టు, 35,120. ఫార్మసీ సూపర్వైజర్ ఓపీ అండ్ ఐపీకి సంబంధించి 2 పోస్టులు, 31,460. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి 12 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది, 21,230. మెడికల్ రికార్డ్ ఆఫీసర్ చూడండి, కేవలం ఒకే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. బీఏ, బీఎస్సీ, బీకామ్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అర్హులు ఉండేటటువంటి ఛాన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు ఒకే ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఆ యొక్క ఒక పోస్ట్కి 28,940 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మనకు 499 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ ద్వారా మనం వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క లాగిన్ ప్రాసెస్ వస్తుంది. లాగిన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్, పాన్, డేట్ ఆఫ్ బర్త్, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్తో పాటు ఎండి, ఎంఎస్, టీఎన్బీ డాక్యుమెంట్స్, అదేవిధంగా కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పబ్లికేషన్స్ అండ్ అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి 100 KBతో. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీకు ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 1 MB ఉంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ స్టడీ కండక్ట్ కానీ 1st to 7th కావాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అని జేపీజీ ఫార్మాట్లోనే కావాలి. యాక్చువల్గా అయితే పీడిఎఫ్లో అప్లోడ్ చేసేవాళ్ళం, ఇక్కడ వీళ్ళు జేపీజీ ఫార్మాట్లోనే అడుగుతున్నారు, 1 MB లోపు ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా జేపీజీ 1 MB. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ లేదా ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అయినా జేపీజీ ఫార్మాట్ 1 MB. అదేవిధంగా తెలంగాణ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి సర్టిఫికేట్ ఇది కూడా జేపీజీ ఫార్మాట్లోనే 1 MB. అండ్ ఆల్ మార్క్స్ మెమో సంబంధించి ఇది ఒకటి మాత్రం మనకు పీడిఎఫ్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలిపి ఒకే ఒక పీడిఎఫ్ మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 1st సెమిస్టర్, 2nd, 3rd, 4th ఈ విధంగా ఒకదాని కింద ఒకటి అట్లా మొత్తం కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ లెక్క చేయాల్సి ఉంటుంది. అన్నిటిని కూడా కంబైన్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయాలి.
అది కూడా 3 MB లోపు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ అనేది కేవలం మెరిట్, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ బేస్ పైన మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. మనకి ఇంకా కేటగిరీ వైజ్గా రోస్టర్ వైజ్ ఇంకా డీటెయిల్గా ఇవ్వలేదు, ఓవరాల్ డేటా మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఫోన్ నెంబర్కి, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన నోటిఫికేషన్, యూజర్ గైడ్ అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి ఇక్కడ మనకి డేటా వస్తుంది. అండ్ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అప్లై ఆన్లైన్ అని పైన కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళకి ఇక్కడ డేటా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ డేటా అనేది అందుబాటులో రావడం జరుగుతుంది. దాని బేస్ పైన మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా వస్తుందంటే మీ యొక్క మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఒక డీటెయిల్ డేటా అందుకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఎంటర్ అవుతాం. అండ్ ఈ విధంగా మీ యొక్క టోటల్ డేటా అంతా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా సర్టిఫికేట్స్ అన్నీ కూడా 1 by 1 అండ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత 1st to 7th. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా బయోకెమిస్ట్రీ సంబంధించి, ప్యాథాలజీ సంబంధించి, మైక్రోబయాలజీ సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ వైజ్గా రావడం జరుగుతుంది. దాని బేస్ పైన మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మనం క్లిక్ చేస్తే మనకి ఒక ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 499 పోస్టులు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా దీనికి అప్లై చేయండి. మీరు ఎలిజిబిలిటీ లేకున్నట్లయితే ఈ యొక్క వీడియోని షేర్ చేయడం. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Are you preparing for PG CET 2020? Searching for best online coaching centers? Then visit Srinovis Mech PG CET Digital Classes Series. Mechanical Engineering Special. Hundreds of videos, 100% syllabus cover 20 plus subjects, daily announcements, study materials, personalized group for easy community, and many more. For demo classes visit Srinovis Mech YouTube channel, series under $499 only.